బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నేను నువ్వేగా మౌన్ చూపించుతాను, అందుకే తీసుకొచ్చా. నువ్వు ఆల్రెడీ టాప్ ఫ్లోర్ నొక్కేసావు, పైకి వెళ్ళి కనుక రాదు. అయినా అంత దీనివల్లే అర్ధరాత్రి పూట ఆడపిల్లని భయపెడతావా? భయపెడతావా? అయినా గుడి దగ్గర క్షమించేసానని చెప్పేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు కదా. క్షమిస్తే వెళ్తావా? అది గుళ్ళో, ఇక్కడ కాదు. అక్కడికి భక్తితో వచ్చా, ఇక్కడికి బీరు కొట్టొచ్చా. మీను 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 ప్లీజ్ మీను ప్లీజ్ నేను చెప్పేది విను. మీను 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 ప్లీజ్ నేను చెప్పేది విను. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేం కావాలి? నా మీద నీ ఒపీనియన్ కావాలి. నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి. అదే ఫైనలా? అదే. ఓకే, నో హార్ట్ ఫీలింగ్స్. మన ఇంట్లో కూడా మన గురించి ఒపీనియన్ అదే. దాన్ని చెరిపేద్దామని మెట్రో రైల్ ఎక్కాను. మంజుని లవ్ లో పడేసి అమెరికా చెక్కేద్దాం అనుకున్నాను. ఈలోపు నువ్వు కనపడ్డావు, మ్యాటర్ క్లోజ్. అవును మీను, మన ఇద్దరు ఫస్ట్ టైం కలిసామే ట్రైన్లో. అదే నువ్వు నా పక్కన కూర్చొని ఫైల్ మర్చిపోయావు, నేను ఆఫీస్కి తీసుకొచ్చి వచ్చాను. అప్పుడు నువ్వు ఆనందం తట్టుకోలేక బోర్ని వెళ్ళిపించేసి నన్ను గట్టిగా హత్తుకున్నా, గుర్తుందా? అంత ఆనందం పొంగిపోతే బాబు అని పిలిచి థ్యాంక్ యూ చెప్పచ్చు, షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, ఆ ఇంగ్లీష్ వాళ్ళు వెళ్తూ వదిలేసిన మాటలో ఏదో ఒకటి చెప్పచ్చు. కానీ ఎందుకే నన్ను అంత గట్టిగా వాటేసుకున్నావు? అక్కడ పెట్టావే స్పాట్. ఏమన్నా మర్డర్ స్పాట్ పెడతారు కదా, నువ్వేంటే లవ్ స్పాట్ పెట్టావు. ఆ రోజు నుంచి అమెరికా ఎగిరిపోయింది, మంజు మునిగిపోయింది, క్రిష్ గారు క్రాష్ అయిపోయాడు. అరే పడుకున్నా నువ్వే, నిద్ర లేచినా నువ్వే, చీకట్లో నువ్వే, వెలుతురులో నువ్వే, ట్రైన్ ఎక్కినా నువ్వే, ట్రైన్ దిగినా నువ్వే, పిజ్జా తినా నువ్వే, చాయ్ తాగినా నువ్వే, ఆఖరి కింద కొట్టిన బీర్లో కూడా నువ్వే నువ్వే నువ్వే. సింపుల్ గా చెప్పాలంటే జనరల్ గా పుస్తకాలు రాస్తా ఉంటారే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని, అలా నా లైఫ్ ని 2 పార్ట్స్ చేస్తే బిఫోర్ హగ్గింగ్ ఒకటి, ఆఫ్టర్ హగ్గింగ్ ఒకటి. హక్ చేసుకున్నంత మాత్రాన లవ్ పుడుతుందా? పుట్టదా? లోపల ఏమైనా ఫీలింగ్ కలిగిందా? కొంచెం కూడా? అరే నువ్వు కూడా అలాగ అబద్ధాలు ఆడేస్తున్నా? లేదు లేదు లేదు. అయితే నేను నిజంగానే వేస్ట్ ఫెలోని. దేవుడా, ఏంటి వినపట్లేదా? ఉండొస్తున్నా. హలో బాస్, ఇప్పుడు వినపడుతుందా? ఎందుకు బాస్ నన్ను పుట్టించావు? సన్నాసికి సింబల్ లా, యాదవ్ గంబలంలా. చదువు రాలేదంటే అది నా తప్పు, ఉద్యోగం రాలేదంటే అది నా తప్పు, కానీ అమ్మాయికి నా మీద ప్రేమ కలగలేదంటే అది నీ తప్పు. ఈ మ్యాటర్ ఏంటో డైరెక్ట్గా నీతో తెలుసుకున్నాక వస్తున్నా. హలో మేడం, ఈ ప్రపంచంలో దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో కానీ ప్రేమకు మాత్రం ఉండదు. ఎందుకంటే అది మనం చంపితే కానీ చావదు. అందుకే నా ప్రేమను చంపుకోలేక నేనే చచ్చిపోతున్నా. చివరి ఆఖరికి ఒక చిన్న హెల్ప్ చేస్తావా? 1 2 3 చెప్పు, దూకేస్తా. చెప్పు. చూసావా, నువ్వు కౌంటింగ్ స్టార్ట్ చేయపోయినా దేవుడు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాడు. బాయ్. నువ్వేంటి తలకిందులుగా ఉన్నావు? నరకంలో అందరూ ఇలాగే ఉంటారా? ఏదో ఒకటి నువ్వే చెయ్యాలి వదినా. అదిగో మొమ్మరిచ్చచ్చున్నాడు, రాత్రంతా ఇంటికి రాలా. ఇదిగో ఇప్పుడే తగలడ్డట్టుండాడు. నేను మళ్ళీ చేస్తా. కృష్ణకాంత్ ఇల్లుదేనా? ఇదే, కానీ ఇంట్లో లేడుగా. బావా, మావాడు ఏదన్నా చేసుండాడా? అతను చెయ్యాల్సింది చేసినాడు, మేము చెయ్యాల్సింది చెయ్యడానికి వచ్చినా. నువ్వు మామూలుడు కాదురా. నిన్న ఐ హేట్ యూ అని అమ్మాయి చేత ఈ రోజు ఐ లవ్ యూ అని చెప్పించావు. ఓవర్ నైట్ లో ఎన్ని స్టెప్లు ఎక్కేసావురా. ఇంకా మిగిలిందా 7 స్టెప్స్ ఏరా. ప్రేమ మీనుతోనే, పెళ్లి మీనుతోనే.
మూడు ముళ్ళట్టు వేయించుకుంటే మీ మరిదితోనే అని చెప్పిందమ్మా నా కూతురు. అయ్యో మీ వాడు చేసిన పనికి మామూలుగా అయితే కాలో చేయో తీసేసేవాడు మా బావ తన పద్ధతిలో. కూతురి కళ్ళలో ఆనందం చూడటం కోసం మీ ఇంటిని ఎత్తుకుంటూ వచ్చాడు. 1000 కోట్లు ఆస్తున్నా. కూర్చోమా, కూర్చో. బావా, నిశ్చితార్థం రోజు పళ్ళుల్ని ఎంత పెడతా? 100 కోట్లు. కూర్చోమా. పెళ్లి రోజు ఇంకో 500 కోట్లు ఇస్తాడు. అమ్మో డెలివరీ టైం అనుకుంటా. నువ్వు వినాల్సిన చాలా ఉన్నాయి. అట్టాగే నుంచుండమ్మా. మీ ఆయన కూడా ఉంటే మిగతా విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. లోనుండాడు, నేను వెళ్ళి తోసుకొత్తా, మీరుండండి. తోసుకొస్తానంటుంది. నీ తమ్ముడికి ఇంత పెద్ద సంబంధం వస్తే నువ్వు దండం పెట్టే పరిస్థితిలో లేవు. ఏం చేయాలో ఏందో. యాక్సిడెంట్ లో కాలు చెయ్యి నోరు అన్ని పడిపోయేలా లోపలికి తీసుకుపోతా. కొంప ముంచేలా ఉండవే. నిన్ను అనవసరంగా తోలకపోయాను కదయ్యా. రండి రండి రండి. అది అక్కడ. ఏందమ్మా ఇవన్నీ మా బావగారు మీకు ఇచ్చిన గిఫ్ట్లు? వస్తానమ్మా, తొందరలో కబురు చేస్తాను. ముహూర్తాలు పెట్టుకుందాం. అల్లుడు గారు వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. అట్టాగే. నమస్కారం. నమస్తే అండి. ఉంటావమ్మా. అంకుల్ గారండి, ఆ. మా నెల్లూరు సైడు నిశ్చితార్థానికి ముందు వదిలికి వడ్డాణం పెడతారండి. ఆహా, ఆ సంచి నిండి అయ్యానమ్మా, పెట్టుకో. ఇది మన ఇల్లు కదా, పద. వదినా మరిది గారు రండి. ఇంకో 2 చేతులు, ఇంకో 2 మెళ్ళు ఉంటే ఇవన్నీ వేసుకోవాలా? బాగున్నానా? కడుపుతో ఉన్న చంద్రముఖిలో ఉన్నావు అక్క. ఈ నగలో ఈ డబ్బు ఈ సామాను ఇవన్నీ ఏంటి? లడర్ కింద తగిలిందా? ఎంత? 1000 కోట్లు. అట్నే ఉండు, అట్నే ఉండు, అట్నే ఉండు. ఇదిగో స్వీట్ ఇష్టం కదా, తింటా ఉండే. మరిది గారు రండి, కొత్త సోఫా కూకోండి. ఇదంతా చూస్తే నాకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది అక్క. యా మరి నేను కన్ఫ్యూజ్ అవ్వబల్లా. ఎంపీ గారు వచ్చి మరిది గారికి పిల్లనిస్తారంట్రే. ఏంపి గారు వదినా? అబ్బా, ఎంపీ సింహాచలం గారు తెలవదు, వాళ్ళ అమ్మాయితో లవ్వింగ్ తెలవదు, నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పింది తెలవదు. ఆయన వచ్చిల్లారా? ఇవన్నీ ఇచ్చెళ్ళారు కూడా, అందుకే సంబంధం ఖాయం చేసుండా. హలో. హే, మీ గురించి ఆలోచిస్తుంటే నువ్వే ఫోన్ చేసావు. నేను పంపించిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి? ఏయ్, నేను ఐటమ్ లా కనిపిస్తున్నానా? నేను ఇక్కడ కూల్ వాటర్ లో ఉన్నాను, నువ్వేంటి హాట్ హాట్ గా ఉన్నావు? ఏయ్ డైవర్ట్ చేయ మాకు. ఒక్కటి అడుగుతాను, స్ట్రైట్ గా చెప్పు. మొన్న నువ్వు నాకు ఫోన్ చేసి ఏమని అడిగావు? నాకు ఇష్టం లేని పెళ్లి జరుగుతోంది, మా ఇంటికి వచ్చి చెడగొట్టమని అడిగా. కాదు కాదు, ఇంకా చెప్పావు. ఏముంది, నన్ను ప్రేమిస్తున్నానని మా నాన్న ముందు చెప్పమన్నా. అది నిజం కాదు కదా? మరి నా ప్రేమ కూడా అబద్ధం కాదు కదా? చూడు మంజు. నేను చూడటం కాదు, నువ్వు ఇప్పుడు నన్ను ఇలా చూస్తే. మంజు ప్లీజ్ కమ్ టు రియాలిటీ. నేను నిన్ను ప్రేమించట్లేదు, అది తెలిసి కూడా మీ నాన్న మా ఇంటికి ఎందుకు పంపించావు? ఓకే, రియాలిటీకి రమ్మన్నావు కదా, వస్తా. నన్ను లవ్ లోకి దింపింది నువ్వు, దిగిపోయా. మంజు నీకు 48 hours టైం ఇస్తున్నా, ఆలోచించుకో. లేదంటే మా ఫ్యామిలీకి ఒక ట్రెడిషన్ ఉంది. మా నాన్న అయితే చంపేస్తానంటాడు, మా అమ్మ అయితే చంపిస్తానంటుంది, నేనైతే చస్తానంటాను. నువ్వంటే. హలో మంజు. ఏంట్రా ఏమైంది? ఇరికించేసిందిరా. దీంతో కదరా, డైరెక్ట్గా దీని బాబుతో మాట్లాడాలి. దారులన్నీ మూసుకుపోయినాయి. నేనే గెలిచాను సార్. సార్ సార్ సార్, మీరు ఇచ్చిన మాట ప్రకారం నేను గెలిస్తే నేను వెళ్ళిపోవచ్చు అన్నారు కదా, నేను వెళ్ళిపోతున్నాను సార్. వెయిట్. నీ గేమ్ నాది, నా గేమ్ నీది. ప్లే. ఫోన్ తీవయ్యా. హలో, సాబ్ కో ఫోన్ దే. మీకే ఫోను, సాబ్ కా ఫోన్ దే అన్నాడు. హలో. ముబారకో సాబ్. క్యారే? మీరు మినిస్టర్ కాబోతున్నారు సాబ్. నేను నిజమే చెప్తున్నాను, మీరు మినిస్టర్ కాబోతున్నారు సాబ్. ఆ పిల్ల దొరికిదేట్రా? అవును సాబ్, అది ఒక హాస్టల్లో ఉంది. 1 గంటలో దాన్ని మీ కళ్ళ ముందు ఉంచుతాను సాబ్. 1 గంటలోనా? అరే 1 గంటలో ఏం జరుగుతుందిరా? అరే 1 గంటలో నీ తమ్ముడు మినిస్టర్ అవబోతున్నాడు. నిజంగా అందరికి వెళ్ళి స్వీట్ పంచావు. పట్టుకో పట్టుకో. రా 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 రా. मैं शिवाजी शिंदे भगवान के प्रति शपथ लेता हूं कि शासन द्वारा निर्मित హలో 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 మీను. ఏ మీను,
ఎవరు? మీను. హలో. మీను. 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 మీను ఏమైంది? మీను ఏమైంది చెప్పు. హ? క్రిష్, ఏం బావగారు ఫుల్ అయ్యారా? మీ మీను 4 రోజులు మీరు టెన్షన్ పెట్టారు, మేము మిమ్మల్ని సర్ప్రైజ్ చేసాం. క్రిష్ కోపమా? దొరికితే వాడు నాతో ఆడుకుంటాడు. ఎవరు లేరు బావా. రే, నీకొకటి అర్థమైందో లేదు కానీ నాకు మాత్రం ఒక విషయం అర్థమైందిరా. ఏంటిది? మీను కోసం వీడు ఒక్కడే కాదు, షిండే అనేవాడు కూడా వెతుకుతున్నాడు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అన్నీ అవసరమా? అర్జెంట్గా మీను తీసుకుని ఎక్కడికైనా పారిపోరా ప్లీజ్ రా.
నేను డ్రైవర్ వేసుకున్నాను దీంతో చెప్పకరా. అక్కడే చూస్తోంది. రే ఎవడ్రా ఏమైంది బావా ఏమైంది బావా ఏంటా సౌండ్? సౌండా అరే నాకేం వినపడలేదు ఏయ్, తాగున్నారా? అమ్మాయి గారి పెళ్ళని తల ఒక పెగ్గేసామన్నా. సరే సరే వెళ్ళి చూడండి ఏమైందో. అరే పదండ్రా అరే ఇది మన కుక్కలా ఉంది. సైలేస్తుందేమో దుప్పుడు కప్పుకుని పడుకుంది. ఏయ్, కుక్క తప్పుడు కప్పుకుంటుందా? ఎవడో వచ్చి ఉంటాడు. మనం వచ్చి ఎక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్ రా. ఇది ఆల్రెడీ జంపా. అమ్మయ్యా ఈడేమయ్యాడు. వాడేమయ్యాడు? ఇది ఎక్కడున్నాడో ఫోన్ చేద్దాం. ఎవరు లేరు బావా. సరిగ్గా వెతికారా లేదా? అతను నా ఫ్రెండ్, నాతో పాటు వచ్చాడు. హే, నీకు 48 hours టైం ఇస్తే ముందే వచ్చేసావు. నీకు బాగా తొందర ఎక్కువే. मुसीफा वाह क्या फिगर है. आसमान पे तारे गुच्चे गुच्चे, अंगूर के दाने कच्चे कच्चे. पर्दा है पर्दा है पर्दा है पर्दा है पर्दा पर्दा. నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంట్రా? మీ మామయ్య విస్కిలో నన్ను పుస్కిలో నన్ను చేసుకుంటాడు. డాడీ, నాదో కోరిక. చెప్పమ్మా. ఈ పెళ్ళయ్యేదాకా మీ అల్లుడు ఇల్లు దాటి వెళ్ళకూడదు. అట్లాగే అమ్మా. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాడు. తాగి పడిపోతే ఎస్కేప్ అయిపోవచ్చు అనమాట. జుంబరబర జుం శరబి జుంబరబర జుం జుంబరబర జుం శరబి జుంబరబర జుం కాలికటా. मैं हूँ राजा तू है रानी, फिर भी नहीं है बात पुरानी. ప్యాకింగ్ టైం ఉందమ్మా గైస్. ఏందమ్మే ఏండుంచున్నా మర్ది గారి కోసం చూస్తున్నా. ఆయన వస్తారులే గాని నువ్వు కూతన్న నిందు గాని దామ్మి దా లోనకొచ్చి. రే రే ఫోన్ పోతుందిలేరా. నాకు కూడా ఇలాంటి కళ వస్తుందిరా టెస్ట్ వచ్చాక. Hey Rex, you got something for me? Whose phone is this? క్రిష్, ఎక్కడున్నావు? రాత్రంతా నీకోసం వెయిట్ చేశాను. హలో క్రిష్, క్రిష్ మాట్లాడవేంటి? క్రిష్ ఎవరమ్మే మర్ది గారా? ఏదిట్టగి
హలో మర్ది గారు, మీరు చేస్తున్న పని ఏం బాగుండలా. ఇంతకు ముందంటే బాధ్యత లేకుండా ఎట్ట తిరిగినా కుదిరింది గానీ ప్రేమించిన పిల్లని ఇంట్లో పెట్టుకుని పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోబోతుంటే ఇట తిరిగితే ఎట్ట చెప్పండి. తొందరగా ఇంటికి వచ్చేయండి. హలో హలో మంజు 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 ఆగు, ఆగు. నా మాట విను. ఏమైంది? ఏమైంది చెప్పు. వాడు నన్ను చీట్ చేశాడు. ఐ హేట్ మళ్ళీ చేసింది, ఎవరు? మళ్ళీ అదే చేసింది. తను ఆ మీనుని లవ్ చేస్తున్నాడు. ఐ డోంట్ వాంట్ టు లివ్, ఐ వాంట్ టు డై. నువ్వు కాదమ్మా, వాడు చావాలి. బావా అవును, నా కూతురు కోరుకుంటుందని పెళ్లికి ముహూర్తం పెట్టించా. వాడింకో దానితో రొమాన్స్ చేస్తుంటే వాడిని ప్రాణాలతో బతకనివ్వను, చంపేస్తా. బావా ఆ అమ్మాయి ఎవరో తెలుసా? వీళ్ళని ఎక్కడైనా చూసావా? నీ మొదటి పెళ్ళం కూతురు. నీ పదవికి అనుకున్నా, నీ కూతురు ప్రేమకు కూడా అదే అడ్డని అర్థమైంది. ఆ షిండేగాడికి ఆ పిల్ల దొరకముందే. చాలు, రోడ్డు విస్తరణలో అడ్డొస్తే నీడనిచ్చే చెట్టునైనా నరికేస్తారు. మంత్రివర్గ విస్తరణలో నా పదవికి అడ్డొస్తే కన్న కూతుర్నైనా నరికేస్తారు. అయ్య బాబాయ్ వద్దండి, వద్దు. అబ్బే మేమేం చూడలేదండి, మేమేం వెళ్ళలేదండి. మావాడు కూడా ఏమీ వెళ్ళలేదండి. మా ఇంటికి దారిటే కదండి. రారా, ఇదే షార్ట్ కట్. మొహమాటం ఎక్కువండి మా వాడికి. పార్టీ అదరగొట్టేశారు సార్. పెళ్లి రోజు కలుద్దామండి. సార్ మా వాడిని ఏం చేయకండి సార్, మీకేం కావాలని నేను చెప్తాను. అమ్మాయి, నేను మీను ఆంటీని. ఒక్కసారి మీనుని పిలుస్తారా? మీనుని పిలవమంటే అలా చూస్తున్నారేంటమ్మా, పిలవండి. మీను గురించి మీకు తెలీదా ఆంటీ? ఏమైందమ్మా? నా మీనుకి ఏమైంది? నా బంగారు తల్లికి ఏమైంది? అమ్మాయి ఎక్కడ? మీ ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి. బుద్ధుడిని చూపిస్తావేందిరా? మీరు మాట్లాడితే గన్న తీస్తున్నారు కదా, బుద్ధుని చూస్తే బుద్ధి వస్తుందని. అమ్మయ్యా, ఎంత మంచి మాట చెప్పావమ్మా. అవునా ఆంటీ, తను కృషి ఇంట్లో సేఫ్ గా ఉంది. మాకు ఫోన్ కూడా చేసింది. పోన్లేమ్మా, పోన్లే. అమ్మాయి, ఫోన్ చేసిందన్నావు కదా, మరి అడ్రస్ ఏమన్నా చెప్పిందా? ఇస్తాను. సార్, అమ్మాయి దొరికితే మీరేం చేస్తారు? దాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి మీడియా ముందు నిలబెడతా. వాడేదని నాన్నని చెప్పిస్తా. ఒకవేళ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఎదురు చెప్పకపోతే చంపేస్తా. శవానికి DNA పరీక్షలు చేయించి అది వాడి కూతురేనని నిరూపిస్తా. చెప్పరా? రాయ్ చెప్పడ్రా. ఆడు చెబితే ప్రేమికుడు ఎందుకు అవుతాడు? నేను చెప్తే స్నేహితుడు ఎందుకు అవుతాను? మీ ఇద్దరి చేత చెప్పించకపోతే నేను ఫ్యాక్షనిస్ట్ ని ఎలా అవుతాను? చెప్తాను, నేను చెప్తాను. అయ్యో అయ్యో, ఎవరు ఎక్కడంతా? ఏది నీ బాబాయ్ గారు? అన్నా ఎవరు లేరు. ఏదా పిల్ల? ఎవరు నీ కూతురా? ఏడాడు ఉంది, తీసుకెళ్లిపోయినారుగా. ఎవరు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్లారు? ఏందయ్యా మరిది ఇది? నువ్వే తీసుకురమ్మన్నావని చెప్పి ఆ పిల్లోళ్ళ ఫ్రెండ్ వచ్చి తీసుకుపోయిండ్లా. ఫ్రెండా? ఆ పిల్ల అట్టగే కదయ్యా చెప్పింది. దిగు దిగు. క్రిష్ ఇక్కడ లేడు. ఎక్కడున్నాడు? రమ్మను చెప్పు.
ఇక్కడికి. చెయ్యిరా. ఆ పిల్ల ఎక్కడుందో నీకు తెలుసు. చెయ్యి. నాకు నిజంగానే తెలీదు. చెయ్యిరా. హలో క్రిష్, క్రిష్ నేను మీనుని. క్రిష్, హలో వినపడుతుందా? క్రిష్, క్రిష్, హలో 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 క్రిష్, క్రిష్ నేను మీనుని. ఎయిర్పోర్ట్ పక్కన టెంపుల్ దగ్గర ఉన్నాను. అర్జెంటుగా ఇక్కడికి రా. తీసుకెళ్ళి ఏసేయండి. చల్ చల్ చల్, ఏం చేస్తున్నా? సార్ మీ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. నేను దగ్గర నుండి చూడాలనుకుంటున్నాను. నేను వస్తాను. అమ్మా! అరే నాకు తెలుసురా, నేను అలా చెప్తే నువ్వు ఇలా చేస్తావని. అమ్మో ఇక్కడ ఉండకూడదు, మళ్ళీ పిలుస్తాడు. క్రిష్ వచ్చే లోపల మనము గేమ్ ఆడదాం. ఈ కన్నికి ఈ బుల్లెట్ పార్ట్నర్ ఎవరితో ఒక్కరు చావే కోరుకుంటుంది. క్రిష్ వచ్చేసరికి మన ఇద్దరిలో ఒక్కరినే మిగులుస్తుంది. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? క్రిష్ నీకు కావాలి, నాకు కావాలి. ఒక వస్తువుని ఇద్దరు కావాలనుకున్నప్పుడు లూజర్ ఎవరో గేమే డిసైడ్ చేస్తుంది. Now the game starts. It's my turn. మంజు ప్లీజ్ వద్దు. భయంగా ఉందా? క్రిష్ నాకు వదిలే, నేను నిన్ను వదిలేస్తా. ఓకేనా? షూట్ మీ. వాట్? షూట్ మీ.